आलमी खवातीन बॉक्सिंग चैंपियनशिप में एक नई तारीख रकम करने के बाद आलमी बॉक्सिंग चैंपियन निखत जरीन हैदराबाद के शमशाबाद एयरपोर्ट पहुंची हैं, जहां पर तेलंगाना हुकूमत की जानिब से वजीर एक्साइज व सयाहत डॉक्टर वी श्रीनिवास गौड़ ने एयरपोर्ट पर पुरतपा खैर मकदम किया। बाद अज़ां आलमी बॉक्सिंग चैंपियन निखत जरीन को एयरपोर्ट से एक खुली जीप में बड़ी रैली की शक्ल में ले जाया गया। निखत जरीन ने इतवार को दिल्ली में मुनक़दा 50 किलोग्राम वजनी जुमरे के आलमी खवातीन बॉक्सिंग चैंपियनशिप फाइनल मुकाबलों में हिस्सा लेते हुए वियतनाम से ताल्लुक रखने वाली एंगवेन नामी खातून बॉक्सर को शिकस्त देते हुए आलमी खवातीन बॉक्सिंग चैंपियनशिप में एक नई तारीख रकम की है। तो आज and chairman garu and Chamundi sir and andarki whoever has come and welcome me. I was very happy with the way everyone welcomed me, and I would like to thank CM KCR garu, Kavita madam and KTR sir for always being very supportive. Because of their support only నేను ఈ రోజు 2 times వరల్డ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించాను. సో ఇది నా సెకండ్ టైం వరల్డ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను భారతదేశం కోసం అండ్ తెలంగాణ కోసం విన్నింగ్. ఇలాగే మీ అందరు సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ నేను ఒలింపిక్స్ లో కూడా గోల్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ సహకారంతో తెలంగాణ ఖ్యాతిని నిలబెట్టినటువంటి మా నిఖత్ ప్రపంచ స్థాయిలో ఇంకా మంచి గుర్తింపు రావాలని, ప్రపంచ స్థాయిలో ఛాంపియన్ కావాలని ముఖ్యమంత్రి గారి తపనతో సహకారంతో అంచెలంచెలుగా ఈరోజు 3 సార్లు కూడా ప్రపంచ స్థాయిలో ఛాంపియన్షిప్ కొట్టి మొన్న జరిగినటువంటి ఢిల్లీలో, అంతకుముందు ఇస్తాంబుల్లో, అంతకుముందు టర్కీలో ప్రతి దగ్గర మా నిఖత్ ఎక్కడ అడుగు పెట్టినా ప్రత్యర్థులను ఓడించి తెలంగాణ ఖ్యాతినే కాదు ప్రపంచంలోనే భారతదేశం యొక్క ప్రతిష్టను గొప్పగా తెచ్చినటువంటి మా నిఖత్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడాకారులను ప్రోత్సహిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి క్రీడా పాలసీలో తీసుకొచ్చి అకాడమీలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచనతో అనేక